నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ వైస్ ఎంపీపీ సీనియర్ నాయకులు సోలంకి భీమ్రావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు రావుల రాము, మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు యనపోతుల మల్లేష్, నాయకులు పండిత్ రావు, రావుల పోషెట్టి, సాహెబ్ రావు, సట్ల సాయినాథ్ అన్నారు. ఆదివారం బైన్సా పట్టణంలోని ఎస్ఎస్ జెన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత 3 రోజుల నుండి స్థానిక టీఆర్ఎస్ నాయకులు, గౌరవ స్థానిక శాసనసభ్యుల మీద, పవార్ రామారావు పటేల్ గారి మీద అర్థం లేనటువంటి ఆరోపణలు, అబద్ధపు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ బైన్సా పట్టణ మండల శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క నియోజకవర్గానికి గౌరవ శాసనసభ్యులు చేసినటువంటి సేవలు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా చేయలేదు. అది ఈ రైతులందరికీ తెలుసు. కాబట్టి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో మీ యొక్క ఆరోపణలు చేసి మీ యొక్క స్థాయిని తగ్గించుకోదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా పటేల్ గారు ఎమ్మెల్యే గెలవకముందే బైన్సా పట్టణంలో మార్కెట్కి వచ్చే రైతులందరి కోసము 5 రూపాయలకే అన్నాన్ని పెట్టి వాళ్ళ కడుపు నింపినటువంటి అన్నదాత అనే విషయాన్ని ముద్దోలు రైతులందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా మీరు గతంలో ఉండి రైతుల యొక్క పంటలు కొనలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి పవార్ రామారావు పటేల్ గారు అనేక పంటలు కొనుగోలు చేసి రైతులను దళాలను రక్షించినటువంటి ఘనత కూడా స్థానిక శాసనసభ్యులదే. అంతేకాకుండా నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ముదోల్ నియోజకవర్గంలోని సరిహద్దు గ్రామాల రైతుల ప్రజలందరూ జొన్న పంటను వేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా లఖేటిపేట ఫంక్షన్ హాల్లో లఖేటిపేట, దండిపల్లి మండలాలకు చెందిన షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేపట్టారు. 2 మండలాలు కలిసి 82 షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి 174 సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గెలిచిన 16 నెలల్లోనే చాలా మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంజూరు చేయించామన్నారు. పేద ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందేలా కృషి చేస్తామన్నారు. పెద్దమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు, అదేవిధంగా దండపల్లి మండలం నుంచి 33 కుటుంబాలు, లక్ష్మీపేట నుంచి 50 కుటుంబాలు కళ్యాణ లక్ష్మి గారి షాదీ ముబారక్ వచ్చిన అక్క చెల్లెళ్లకు, పెద్దమ్మలకు, అన్నదమ్ములకు ప్రత్యేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ 2 మండలాలు మున్సిపాలిటీ సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి శ్రమ, కష్టం దాదాపు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కొందరు నాయకులు, కార్యకర్తలు అయితే వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టినట్టు అది వాళ్ళకంతే. తప్పకుండా చెప్తాను, మీకు మళ్ళీ చెప్తాను, ప్రతి సందర్భం చెప్తాను. ఏదో కూర్చొని ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు నన్ను ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక కుటుంబ సభ్యునిగా, కుటుంబ పెద్దగా అనుకొని నన్ను గెలిపించి నా మీద ఏదైతే బాధ్యత, మీరు ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించారో తప్పకుండా గడిచిన 16 నెలల నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఒకటి, ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తర్వాత ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసినా అవన్నీ చేసుకుంటూ, వాటితో పాటు మన నియోజకవర్గానికి నేను ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు చేసినో ప్రతి ఒక్క వాగ్దానం 100% నెరవేర్చడం జరిగింది. రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ జామ్.
సుమారు గంటన్నర నుంచి ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు. సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో మన సైనిక దళాలకు సంఘీభావంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నిర్వహించిన తిరంగా యాత్ర ర్యాలీలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగితో కలిసి పాల్గొన్నారు. జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, కేవి సత్యనారాయణ రెడ్డి, ఆకుల రామకృష్ణ, ఆయనవిల్లి సత్యబాబు గౌడ్ పాల్గొన్న ఈ కార్యక్రమం రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద నుండి కళా వెంకటరావు విగ్రహం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో భారత సైనికులకు జై అంటూ నినాదాలు హోరెత్తింది. మూడు పార్టీల ఎన్డీఏ కూటమి నేతృత్వంలో రావులపాలెంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై భారత జాతి యావత్తు ఒక్కటై నిలిచి విభిన్న ప్రాంతాలు, భాషలు, కులాలు, మతాలు, సంస్కృతులు ఉన్నటువంటి భారత జాతి భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని పొంది భారత జాతి యావత్తు ఒక్కటై నిలబడి భారత ప్రేరేపిత మన బలాన్ని చాటి చెప్పడానికి ఈనాడు ఈ తిరంగా ర్యాలీ మనం నిర్వహిస్తూ ఉన్నాం. మన ఇండియన్ ఆర్మీ, మన భారతావని నలు దిక్కుల రేంభవల్లో త్రివిధ దళాలు పహరా కాస్తూ
మన దేశ రక్షణ కోసం, మన ప్రజలందరి కోసం చాలా దుర్మార్గమైనటువంటి అవమానమైనటువంటి పాశవిక చర్యను ప్రపంచమంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. 26 మంది మన దేశస్తుల్ని దుర్మార్గంగా పట్టణ పెట్టుకున్నారు. ఆ పహల్గామ్ సంఘటన ప్రతీకారంగా వారికి తగిన బుద్ధి చెప్పడానికి మన భారత ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రధాని మోడీ గారి యొక్క సారథ్యంలో వారికి సరైన గుణపాఠం తగిన ఉగ్రవాద మూకల్ని ప్రోత్సహించి భారతదేశంలో అశాంతిని అలజడులను సృష్టించడానికి పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈ ఉగ్రవాద కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాను. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా మన సైనికులకు సంఘీభావం తెలుపుతూ మున్సిపల్ మైదానం నుంచి ఆదోని మెయిన్ హాస్పిటల్, అక్కడి నుంచి భీమ్ సర్కిల్ వరకు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదులు అంతమయ్యేంత వరకు కొనసాగుతుందని, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో వీరమరణం పొందిన మన సైనికునికి నా వంతుగా ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తానంటూ ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు.
మిలిటెంట్లు చేసినటువంటి బలిగొన్న 26 మంది, పాల్గావ్లో బలిగొన్న 26 మందికి వాళ్ళందరినీ కూడా బలిగొన్న పరిస్థితిలో మోడీ గారు తెలపండి అని చెప్పేసి మిలిటెంట్లు మాట్లాడడం జరిగిన పరిస్థితి ఉంది. ఏదున్నా సరే అని చెప్పేసి మోడీ గారు ఆలోచించి అన్ని విధాలుగా వదిలే పరిస్థితి లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన అన్నమాట ప్రకారంగానే మోడీ గారు యాక్షన్ తీసుకోవడం జరిగింది. దానికి కూడా సింధూర్ అని పేరు పెట్టి దాన్ని అన్ని విధాలుగా మనము టెర్రరిజం మీదే ఎక్కువ శ్రద్ధ చూపుతూ టెర్రరిజాన్నే అణిచివేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఆపరేషన్ సింధూర్ని ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా మిలిటెంట్లు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకొని 9 స్థావరాల మీద ఇమ్మీడియట్ గా మనం అటాక్ చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్ గా 25 నిమిషాల్లో చేసుకొని మన ఇండియాకి రావడం జరిగింది, మన సైనికులంతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఆపరేషన్ లో భాగంగానే ఈరోజు మనము విజయ డంకాన్ని మోగించే విషయాన్ని మనం అందరూ కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా ఆదోని పట్టణ ప్రజలకు మరియు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ మహాయోగి లక్ష్మమ్మ శుభాకాంక్షలు. అలాగే 19 మే 2025 సోమవారం నాడు మున్సిపల్ కార్యాలయం నందు ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగును. కాబట్టి అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ ఆదోని పట్టణ ప్రజలకు సేవ చేసేందుకు మున్సిపల్ చైర్మన్ గా అవకాశం కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి, అలాగే వైసీపీ కౌన్సిలర్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా అంటూ తెలిపిన ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ వాల్మీకి లోకేశ్వరి. ఆదోని ప్రజలందరికీ నమస్కారము. ఆదోని మహాయోగి లక్ష్మమ్మ జాతర శుభాకాంక్షలు. రేపు మున్సిపల్ ఆఫీస్ నందు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ వచ్చి జయప్రదంగా చేయాలని కోరుకుంటూ కల్పించిన నవీపేటలో మార్కెట్ స్థలంలో ప్రతి శనివారం మేకల అంగడి నిర్వహిస్తారు. అయితే కొందరు వ్యాపారులు స్థానిక బస్టాండ్ వద్ద బాసర ప్రధాన రోడ్డుపై జీవాలను విక్రయిస్తున్నారు. దీంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోతుందని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ రోడ్డుపై జీవాలు విక్రయించకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోరాటం
శ్రీ శార్వాణి కూచిపూడి నృత్యాలయం శ్రీ 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 నస్పూర్ వారి పూర్తి సహకారంతో అన్నదాన కార్యక్రమము యాచకులకు, నిరుపేదలకు, దినసరి అడ్డా కూలీలకు, బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. అమ్మఒడి అన్నదాత ప్రాజెక్ట్ వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్, మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్, టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమాన్లు మధుకర్ మాట్లాడుతూ అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టులో భాగంగా 327వ వారాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ నెల 19న అనగా సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుండి అన్నవరంలో హరిహర రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రతిపాడు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికు ఎదిగిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. 22వ తారీఖు మార్నింగ్ 10 గంటలకి అక్కడ ప్లేస్ మరియు కన్ఫర్మ్ చేసుకుని మన జిల్లా మహానాడు 22వ తారీఖు మార్నింగ్ 10 గంటలకి అక్కడ ప్లేస్ మరియు కన్ఫర్మ్ చేసుకుని అక్కడ నమస్కారం. మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది మహానాడు ఏర్పాటు చేసుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు మన నియోజకవర్గ మహానాడు 19వ తారీఖు అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకి అన్నవరం గ్రామంలో హరిహర సదన్ కళ్యాణ మండపం నయాగా బ్యాంకు పక్కన ఉన్న హరిహర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి అక్కడ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకుల నుంచి రాష్ట్ర నాయకులు కూడా రావడం జరుగుతుంది. అల్లూరి జిల్లా చింతూరులో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 4వ రోజు విజయవంతంగా ముగిశాయి. ఈ దీక్షలకు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ సెంట్రల్ కమిటీ మెంబర్ మడివి నెహ్రూ భార్య పిల్లలతో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ దీక్షలను ఉద్దేశించి మడివి నెహ్రూ మాట్లాడుతూ భావితరాల ఉద్యోగ హక్కుల కోసం చేస్తున్న ఈ ఉద్యమాన్ని ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం సొంతం చేసుకోవాలని, అందుకే ఈరోజు కుటుంబ సమేతంగా దీక్షలో పాల్గొన్నామని, అంతేకాకుండా ఈరోజు ఈ తరం హక్కుల సాధన కోసం భావితరం అయిన మడివి, తాటి,
కారం కుటుంబాల 3వ తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న బాలలు సాంప్రదాయ కోయ వేషధారణలో నిరాహార దీక్ష చేయడం, ఈ ఉద్యమ ఆవశ్యకత తీవ్రత ప్రభుత్వం అర్థం చేసుకొని వెంటనే టీఎస్సీ ఏర్పాటు చేసి షెడ్యూల్డ్ ఏరియా ఉద్యోగ నియామక చట్టం చేసి ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏర్పాటు చేయాలి టీఎస్సీని వెంటనే అమలు చేయాలి. ఏజెన్సీ ఉద్యోగ ప్రాంత చట్టాన్ని అమలు చేయాలి. ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియామక చట్టాన్ని ఆదివాసీల ఐక్యత, ఆదివాసీ చేసి ఐక్యత, ఆదివాసీ చేసి ఐక్యత ఏర్పాటు చేయాలి. టీఎస్సీ 3GO పునరుద్ధరణ కోసం అధికారులను ఆదేశించినందుకు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మేము కోరేది ఏమిటంటే టీఎస్సీ యాక్ట్ను వెంటనే ఏర్పాట్లు చేసి ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టాన్ని ప్రారంభించాలి. ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టం డిమాండ్ చేస్తున్నది కేవలం టీచర్ ఉద్యోగాల కోసం మాత్రమే కాదు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అన్ని రకాల ఉద్యోగాల కోసం స్థానిక ఆదివాసులు చేయాలనేది మన డిమాండ్. కావున ఆదివాసులందరూ ఈ ఉద్యమంలో పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. హక్కుగా అందాలని, ఈ హక్కుని శాశ్వతంగా 3GO లాగా కాకుండా ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టం రూపంలో తేవాలని గత 4 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీడీఏలలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈరోజు 4వ రోజు చింతూరు ఐటీడీఏ ముందు ఈ తరం ఉద్యోగ హక్కుల కోసం భావితరం, వీళ్ళందరూ స్కూల్ పిల్లలు, భావితరం పోరాటానికి దిగారు. ఈ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గనక వెంటనే గుర్తించి ఏజెన్సీ ఉద్యోగాల నియామకాల చట్టాన్ని చేయడం కోసం వెంటనే టీఎస్సీ ఏర్పాటు చేసి ఈ మెగా డిఎస్సీలో నుంచి ఏజెన్సీ ఉద్యోగాలను మినహాయించి ఏజెన్సీ నియామకాల చట్టాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సీని ప్రకటించకపోయినట్లయితే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ గ్రామం ఈ ఉద్యమంలో పాల్గొనేటట్టు, ప్రతి కుటుంబం ఈ ఉద్యమంలో పాల్గొనేటట్టు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లకు ముందు ముఖ్యమంత్రి గారు నాటి ప్రతిపక్ష నాయకుడు ఏదైతే 3GOకి బదులుగా మరో హక్కుని తీసుకొస్తామని ఏదైతే హామీ ఇచ్చారో, అధికారాన్ని చేపట్టి ఇంతకాలం అవుతున్నప్పటికీ ప్రత్యేక మెగా డిఎస్సీని తీసుకొచ్చినప్పటికీ ఇప్పటి వరకు మా ఉద్యోగ నియామకాల చట్టాన్ని 3GOని పునరుద్ధరించడం అనే చర్యని చేపట్టకపోవడం, ఈ మధ్య డిఎస్సీని ప్రకటించాక మళ్ళీ ఇంకోసారి చర్యలు చేపడుతున్నామని ఒక ప్రకటన ఇవ్వడం, ఇది మమ్మల్ని మభ్యపెట్టడానికి చేస్తున్న చర్యగానే భావిస్తూ